సావుకి వయసులో చిన్న, పెద్ద అనేది ఏమీ లేదు ఫ్రెండ్స్. షుగరు, లేని రోగాలు ఇప్పుడన్నిటికి గూడా మనకొస్తానే ఉంది. మనం తినే ఫుడ్ వల్లో, దేని వల్లో గానీ. వయసులో చాలా అంటే ఒక 40, 50 లోపుంటాయేమో మామయ్యకి నాకు దెలిసి. అలాంటిది పాపం ఎన్ని సార్లు బాగలేకపోయినా మా అత్తయితే హాస్పిటల్‌కెళ్ళి హ్యాపీగా మనిషిని ఇంటికి తెచ్చుకున్నది. ఇప్పుడామె బాధ మనం చెప్పలేము. తీయగూడదు అనుకున్నా ఈ వీడియో. కానీ తీశాననమాట. చాలా బాధగా ఉంది ఫ్రెండ్స్ అసలు. పొయ్యాడు హాస్పిటల్‌కి బాగలేదని చెప్పేసనన్నారు. మళ్ళీ తీసుకొని ప్రాణంతో గాకుండా ప్రాణం లేని దాంతోటి తిరిగొచ్చాడనమాట. ఎవరైనా నేనొకటే జెప్తాను. చాలా జాగ్రత్తగా ఉండండి మీరు. ఎందుకంటే మిమ్మల్ని నమ్ముకొని మీ పిల్లలుంటారు, మీ భార్య ఉంటది, మీ మనవరాళ్ళుంటారు. మా మామయ్య ఇద్దరు కొడుకుల పెళ్ళిళ్ళు చూసాడు. పెద్దబ్బాయి పిల్లలని చూసాడు గానీ, పాపం చిన్నబ్బాయికి పిల్లలు చూడలేదు. హ్మ్. వాళ్ళతో ఆడుకునే టైంలో ఇలా జరిగింది. ఏందోలే అసలు ఈ రోజుల్లో ఎవరికి వాళ్ళే అన్నట్టుగా అయిపోయిందనమాట. ఎన్ని కష్టాలు ఎందుకో తెలీదు గానీ ఫ్రెండ్స్, పిల్లలు చిన్నపిల్లప్పుడు కష్టపడతారు. వాళ్ళు తినే వయసుకొచ్చేళ్ళకి వీళ్ళు ఉంటల్లా. ఎందుకో మరి. హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉండే గంట సింబల్ టచ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అమ్మ బాబాయ్, నీరసం వచ్చేసింది. ఎందుకంటే నిన్నంతా తిరిగినట్టే ఉన్నాం ఫ్రెండ్స్. అసలు మొన్నంతా నిద్రలేదు, రాత్రి కూడా అంతగా సరిగా నిద్రలేదు. అటు తిరిగి ఇటు తిరిగి అసలు మామూలుగా లేదు నా పరిస్థితి అయితే. బా తలనొప్పి వచ్చేసింది, ఏమి తినబుద్ధి కావట్లేదు. అసలు తలంతా పోటు వచ్చేస్తుంది అనమాట. ఎందుకంటే ఎండకు తిరిగి తిరిగి గాలి ఎక్కువ వస్తుంది. తిరిగి తిరిగి నాకు వాంతి వచ్చేటట్టుగా ఉంది, అట్టుంది. చాలా ఇబ్బంది పడ్డాను నిన్నైతే నేను. ఇప్పుడు ఇగో సంతకు పోయి వచ్చానమాట. మళ్ళీ కావాలి కదా కూరగాయలు అని చెప్పేసి సంతకు పోయి వచ్చాను. అది చూపించే ఓపిక కూడా లేదు ఫ్రెండ్స్ నాకు. అసలు బాగలేదు, మంచిగానే లేదు. అలవాటు తప్పిపోయి మళ్ళీ బయటికి వెళ్ళాలంటే కష్టమే, మామూలు కష్టం కాదు నాకు. మాడంతా నొప్పి, అలవాటు తెప్పిపోతే అంతే ఫ్రెండ్స్. మళ్ళీ బయటికి వెళ్ళాలంటే కష్టమేను. ఇన్ని రోజుల నుంచి ఒక 7 నెలలు 8 నెలల నుంచి ఇంట్లోనే ఉండానన్నమాట. దీన్ని వెళ్తే నా పని అబ్బో, నా బాధ పగళ్ళకు కూడా వద్దు అన్నట్టుగా అయిపోయిందనమాట. మామూలుగా లేదు నా పరిస్థితి. చాలా ఇబ్బంది పడ్డాను ఫ్రెండ్స్ అసలు నేను. కానీ తప్పదు, వెళ్ళాలి. నేను నిన్న పెట్టిన వీడియోకి కొంతమంది ఇన్స్టాలో అడుగుతున్నారు, ఎవరక్క అని. మా మామయ్య అంటే మా అమ్మోళ్ళ పెద్ద నాన్న కొడుకు అనమాట. అంటే నాకు మామయ్య అవుతాడు, మా అమ్మకి తమ్ముడు అవుతాడు అనమాట. తను చనిపోయాడు పాపం. చూపిద్దాం అనుకున్న చిన్న వీడియో తీశాను, పెడతాను ఫ్రెండ్స్. అది బాధ అసలు. ఎందుకంటే ఏందో పెద్ద అసలుకి ఇప్పుడు ఆదివారం రోజు మా బాబాయ్ చచ్చిపోయాడు, బుధవారం రోజు మా మదర్, మళ్ళీ ఒక 6 నెలలు అలా వచ్చిందో లేదో మా మామయ్య ఆదివారమే. అసలు కనీసం ఆ సోదకుంది పోయేలోపే మళ్ళీ ఇంకో ప్రాణం అలా లేచిపోతూ ఉంది. మామిడికాయలు సీజన్ అయ్యి షుగర్ ఉండి మామిడికాయలు తిని ఇది అందుకని నేను అంటుందమ్మా, షుగర్ ఉండోళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి అని చెబుతుంది. అన్నీ మనం ఆస్తులు సంపాదించుకోకపోయినా ఈ షుగరు, బీపీ, థైరాయిడ్ మాత్రం భలే సంపాదించుకుంటున్నాం అనమాట.
మరి అది మనం తినే ఫుడ్ వల్ల లేకపోతే వేరే వల్ల అసలుకేం అర్థం కావట్లేదు. కానీ షుగరు ఎంత చిన్న పిల్లలకు కూడా షుగరే, చిన్న పిల్లలకు కూడా షుగరే. అసలుకి ఎందుకు వస్తుందో తెలీదు ఆ షుగర్ అనేది. ఇంతకుముందు వెనకటి రోజుల్లో ఆడ పెళ్ళైనా కానీ చెమ్ములు మట్టి కొండలు పట్టుకొని వెళ్ళేవాళ్ళంట. దేనికి? పరమాణం. మనం ఇప్పుడు దాన్ని ముద్దుగా పాయసం అని పెట్టుకున్నాం కదా, ఆ పరమాణం కోసం అంతంత తెపాలు తీసుకొని చెమ్ములు తీసుకొని వెళ్ళేవాళ్ళు వెనకటోళ్ళు. వాళ్ళు ఆడ పెళ్ళైన ఇంకా ఆ రోజే కాబట్టి తెగ తినేవాళ్ళు, తెగ తాగేవాళ్ళు అయ్యే. మళ్ళీ ఏంటి, చింతపండు చారు, చప్పిడి పప్పు ఇంతకుముందు పెళ్ళిళ్ళలో పెట్టేదంట. అలాంటిది అప్పుడు రాలా ఈ షుగర్లు, ఈ బీపీలు ఏవి కూడా. ఇప్పుడు ఊరిక ఏదన్నా మనం పంచదార కాఫీలో వాడుకోకూడదు, టీలో వాడుకోకూడదు, ఏం వాడుకోకూడదు, కానీ వచ్చేస్తున్నాయి షుగర్లు. మేము ఉండాము అని చెప్పేసని. అసలుకి ఏంటో మనం తినే ఫుడ్ వల్ల లేకపోతే దేనివల్ల అసలుకి ఏది అర్థం కావట్లేదు. షుగరు షుగరు షుగరు. దేనివల్ల చచ్చిపోయాడంటే షుగరు. ఎందుకంటే షుగరు. ఏంది ఇంతలా వచ్చామంటే థైరాయిడ్. ఏంది పడిపోయామంటే ఐబీపీ. ఇది మాటలు. లో బీపీ, ఐబీపీ. ఇంతకుముందు ఎప్పుడో నేను చిన్నపిల్లప్పుడు ఎవరన్నా పడిపోతే ఏందమ్మంటే, లో బీపీ ఆమెకి పాపం పడిపోయిందంటే ఏం చేసేవాళ్ళు, వాటర్లో కొద్దిగా ఉప్పేసి కలిపి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఉప్పు తినొద్దు, కారం తగలకూడదు అని అంటుంటారు. ఏందో ఈ రోగాలు. ఆస్తులు సంపాదించుకోకపోయినా ఎక్కడైనా కానీ రోగాలు మాత్రం బ్రహ్మాండంగా సంపాదించుకుంటున్నాం మనం. ఎందుకో తెలియదు. ఇష్టంగా ఒక మామిడికాయ తినటానికి ఉండదు, సీతాఫలం తినటానికి ఉండదు, ఒక సపోటాకాయ తినటానికి ఉండదు, ఒక అట్టిపండు తినటానికి కూడా ఉండదు లాస్ట్కి. మేము పిల్లలం అప్పుడు మా నాన్న అట్టిపండ్లు గెలలు గెలలు తెచ్చిపెట్టేవాడు. మాకు అలవాటు పెరుగన్నంలో అట్టిపండు పిసుక్కొని తినటం మాకు అలవాటు. అలాంటిది అప్పుడు తిన్నా తిండి ఇప్పుడు తింటే వామ్మో ఎక్కడ షుగర్ వస్తుందని భయపడాల్సి వస్తుంది. మా నాన్నగారు అయితే మజ్జిగన్నంలో పెరుగన్నంలో బెల్లం నంచుకొని ఇంతలా బెల్లపు గడ్డ నంచుకొని తినేవాడు. అట్టిపండు లేకపోతే మామిడికాయల సీజన్ వస్తే మామిడికాయలు ఉండని రోజులు మా నాన్న తీసుకొచ్చేస్తే మామిడికాయలు పెరుగన్నంలో నంచుకొని ఉట్టి అన్నమైనా సరే నీళ్ళు పోసుకొని పెరుగన్నంలో తినేవాళ్ళం మేము. కూర లేకపోయినా కానీ ఉండగానే అదే పని చేసేదాన్ని నేనైతే. ఇప్పుడు అన్నం కూర ఉండా కానీ నేనేం చేసేదాన్ని, ఆ మామిడికాయ తింటాం ఇష్టం బాగా, అందుకని చెప్పేసని అన్నంలో నీళ్లు పోసుకొని మామిడికాయ నంచుకొని తినేదాన్ని. ఎంత అన్నం తింటున్నామో కూడా అర్థమయ్యేది కాదు. అలాంటిది ఇప్పుడు మామిడికాయలు తినాలంటే షుగర్ వస్తుందేమో, ఏందో అసలుకి ఏం అర్థం కావట్లేదు. అరటికాయ తినాలన్నా భయమే, మామిడికాయ తినాలన్నా భయమే, సీతాఫలం తినాలన్నా భయమే, సపోటా తినాలన్నా భయమే, అన్నిటికీ భయపడటమే ఇప్పుడు షుగర్ ఉండేవాళ్ళు. బాబు షుగర్ లేనోళ్ళు అయితే పెద్ద ఆస్తిలో ధనవంతులు తెలుసా. ఇప్పుడున్న సిచ్యువేషన్లో డబ్బులు కాదు, డబ్బు ఉండేవాడు కాదు ఇప్పుడు ఆస్తిమంతుడు. ఏ రోగం లేనోడే ఇప్పుడు బాగా ఆస్తిమంతుడు అనమాట. నీకు షుగర్ లేదా, చాలా ఆస్తి సంపాదించుకున్నావు నువ్వు అని అడుగుతున్నారు. షుగర్ ఉందా, నువ్వు ఇంత పేదోడివే అని అడిగే స్థాయికి వచ్చామన్నమాట. అట్టుంది షుగర్ లేందో, ఈ బీపీ లేందో అసలు ఏం అర్థం కావట్లేదు ఫ్రెండ్స్. నిన్న నేను డ్యూటీకి వెళ్తే అక్కడ పోయిన సంవత్సరం బాగుంది అమ్మాయి, నాకంటే చిన్న అమ్మాయి, చాలా హ్యాపీతనంగా బాగుంది. ఇప్పుడు నేను పోతే నాకన్నా డబల్ అయింది మనిషి. నేను పోక దగ్గరగా 8 నెలలు అవుతుంది కదా, చాలా డెవలప్ అయింది. అంటే ఆస్తిలో కాదు, అంతస్తులో కాదు, లావులో ఇలా ఉంది, బాగుండలాగా. అసలు నాకే మైండ్ పోయింది. సన్నగా ఉండే అమ్మాయి, నాకంటే చిన్నగా ఉండే అమ్మాయి నాకు చెప్పేది, ఒళ్ళు రాపించుకోమాకక్క చాలా ఇబ్బంది అని చెప్పేసాను. అలాంటి అమ్మాయి నేను నిన్న పోతే నాకైతే అసలు మైండ్ పోయింది. నువ్వేనా అని అడిగా. ఏంటంటే థైరాయిడ్ వచ్చిందక్క అని చెప్పేసాను అంటుంది. ఉదయాన్నే టాబ్లెట్ వేసుకోవాలి అక్క, నిద్రలేగంగానే థైరాయిడ్ టాబ్లెట్ వేసుకోవాలి అని చెప్పేసని కళ్ళం నీళ్ళు పెట్టుకుంది. ఏం చేయాలి అసలు నాకేం అర్థం కావట్లేదు. ముందు భయం వేస్తుంది ఫ్రెండ్స్ ఏదన్నా తినాలన్నా కానీ. దీన్ని బట్టి మీకు ఏమర్థమైందంటే చాలా జాగ్రత్తగా ఉండండి.
ఉన్నాయి కదా అని చెప్పేసి నేనైతే మామిడికాయలు పిచ్చగా తింటా. కానీ ఈ సంవత్సరం భయపడ్డా నేను. ఈ సంవత్సరం నేను ఎట్టని తక్కువే తిన్నా భయమేసి. వీళ్ళందరినీ చూస్తుంటే చాలా భయమేస్తుంది అబ్బా. అంటే గుటుక్కుమని పోతే పర్వాలా ప్రాణం. ఈ షుగర్లు వచ్చి ఇష్టమైన ఎదురుగా పెట్టుకొని తినకుండా ఉండాలంటే అందిట్లో నాలాంటి తిండిపోద్దానికి అసలు వల్ల కాదు. ఏమో దేవుణ్ణి అయితే నేను ఒకటే కోరుకుంటున్నా, ఆస్తులు అంతస్తులు ఏమి లేకపోయినా ఏ రోగం లేకుండా చూడనైనా అదే నాకు ఆస్తి అంతస్తు అని చెప్పేసని భయమేస్తుంది అసలు జనాల్ని చూస్తుంటే. సావు అంటే భయం కాదు ఫ్రెండ్స్, కాకపోతే ఈ రోగాలన్నీ వచ్చిన తర్వాత ఎదురుగా తినటానికి ఉండదా. నాలాంటి తిండిపోతుళ్ళకి ఏంటంటే ఎదురుగా ఏదో ఒకటి తినాలనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడు నా నోరైతే ఆడుతూనే ఉంటుంది. మా నాన్న మా అమ్మ అనేవాళ్ళు, నీది చెక్క నోరైతే ఎప్పుడు పగిలిపోయేదని చెప్పేసి. మా ఇంట్లో కల్లా నేనే తిండిపోద్దాన్ని, మా ఇద్దరు అక్క చెల్లిలో కల్లా నేనే తిండిపోద్దాన్ని. నేను ఏదైనా సరే తింటా. అలాంటిది ఇప్పుడు తినాలంటే భయం వేస్తుంది. మా నాన్న మేము చిన్నపిల్లలప్పుడు అద్దెంకి వెళ్తే మా నాన్న వ్యాపారం చేసేవాడు కదా, ఆ వచ్చిన వస్తువులు అమ్ముకోవటానికి అద్దెంకి పోతే ఫ్రెండ్స్ జిలేబీ, ఇప్పుడు అన్నీ ఇంతంత ముక్కలు వేస్తున్నారు కదా, అంటే ఇలా వేస్తున్నారు జిలేబీ. అదేంటి మైదా పిండితోటి వేస్తున్నారు ఇప్పుడు జిలేబీ. అప్పుడు మైదా పిండి కాదు, దోస పిండితోటి పొడుగ్గా వేసేవాళ్ళు. బెల్లపుది, ఇప్పుడు పంచదారది. అప్పుడు బెల్లంది ఏంటంటే ఇంతంత లావున ఉంటుంది అనమాట, బాగా పొడుగ్గా వేసేవాళ్ళు జిలేబీ. ఐడియా ఉండే ఉంటుంది, చాలా పొడుగ్గా ఉంటుంది అనమాట. అలా వేసేవాళ్ళు. అది మా నాన్న అద్దెంకి పోతే ఒక 2-3 కేజీలు తెచ్చేవాళ్ళు. మళ్ళీ బూంది మిఠాయి కాకుండా పీస్ మిఠాయి అని ఉంటుంది, అంటే పీస్ మిఠాయి కూడా కదా దాన్ని, బూంది మిఠాయినే మామూలుగా మేమేమంటామంటే పీస్ మిఠాయినో ఏదో అంటాం. ఇది సంతల్లో అమ్ముతారు అది, అంటే బూంది మిఠాయి లాగానే ఉంటుంది. బూంది మిఠాయి అంటే ఇప్పుడు బూంది బట్టి పాకంలో పోసేస్తున్నారు, అది కాదు, వేరే ఉంటుంది. అది ఎక్కువ తిరణాల్లో అమ్ముతుంటారు, బాగా తిరణాల్లో అమ్ముతుంటారు అన్నమాట. అది అది ఒక 2-3 కేజీలు తీసుకొస్తే అందరికి మా నాన్న పంచేవాడు. వాళ్ళందరూ రెండో రోజు దాచిపెట్టుకుంటే నేను ఆ రోజే తినేదాన్ని. అంత తిండి పిచ్చిదాన్ని నేను. అలా అసలు ఆ రోజుల్లో అంత తిండి అది ఇప్పుడు లేకపోయినా కానీ భయపడాల్సి వస్తుంది. కనీసం కాఫీలో నాకు కాఫీ పిచ్చి, గంట కాఫీ తాగుతానే ఉంటా. టెన్షన్ వల్ల అసలుకి బయట తిరుగుతుంటే ఫుడ్ తినబుద్ధి కాదు. ఆ టెన్షన్ వల్ల నాకు కాఫీ పిచ్చి, టీ పిచ్చి. ఎక్కడ బస్ స్టాండింగ్లో దిగినా నేను ఫస్ట్ టీ కొట్టి దోలాడుకుంటా, కాఫీ దోలాడుకుంటా. ఎందుకంటే బయటికి వెళ్తే మీకు చెప్పేది ఏముంది, నిద్ర వస్తుంటుంది, నిద్ర బాగూడదు, నైట్ డ్యూటీలు ఉంటాయి, అదొక తలనొప్పి, అందుకని చెప్పేసని. అలాంటిది ఇప్పుడు ఎన్ని రోజుకి వచ్చి ఎన్ని టీలు ఎన్ని కాఫీలు తాగుతాం బాబో, ఈ షుగర్ అంటే ఏందా అనిపిస్తుంది. ఏమోలే ఫ్రెండ్స్, చాలా జాగ్రత్తగా ఉండండి మీరైతే మాత్రం. మనం ఉండే జాగ్రత్తలో కూడా మనం ఉండాలి, అందుకని చాలా జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నా. ఇంకెంతకు మించి ఏం చెప్తాం అబ్బా. ఓకేనా, ఈ తెచ్చిని మళ్ళీ సర్దుకోవాలి. ఇది ఒక తంత అయిపోయింది ఈరోజు. అసలు నీరసంగా కళ్ళు మూతలు పడుతున్నాయి అన్నమాట నాకైతే. మళ్ళీ కొద్దిగా అలవాటు అయిన దాకా ఇబ్బంది, చేసేదేం లేదు, ఏం చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్.